హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి ఎస్బీఐ నుంచి అఫీషియల్గా 2025కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. తెలుగువారందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు 19,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు మంత్లీ. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 90,000 రూపీస్ అనేది మీకు పే చేయడం జరుగుతుంది. ఎలాంటి అప్లై ఫీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మనకి అఫీషియల్గా ఎస్బీఐ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో చాలా మంచి నోటిఫికేషన్, చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మనకి అఫీషియల్గా అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఇంతవరకు ఎవరికి తెలియదు, చాలా లేటెస్ట్ అప్డేట్ కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది వీడియో కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక జెన్యూన్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం రిలీజ్ అయిన వెంటనే. కాబట్టి లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కూడా ఒక చిన్న అప్డేట్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, నాకు లోకల్లో ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి, ఫైనాన్షియల్గా సపోర్టెడ్గా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. అయితే మీకు ఒక వెబ్సైట్ని అయితే నేను పరిచయం చేస్తాను. ఇందులో మీకు ఎలాంటి రూపాయి ఖర్చు అయితే ఉండదు. ఫ్రీగా మీరు జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సో వాళ్ళే మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అదే వెబ్సైట్ వచ్చేసి MrVijay.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే ఇందులో మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కిందికి వచ్చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేసి మీరు ఇందులో మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇందులో ఎంప్లాయర్స్ ఉంటారన్నమాట. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్గా వాళ్ళు ఏదైనా జాబ్స్ ఉంటే మీకు వాళ్ళే కాల్ చేస్తే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రూపాయి ఖర్చు లేదు. మీ యొక్క లోకల్లో ఏదైనా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే ఆ యొక్క మిస్టర్ విజయ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. ఎస్బీఐ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క 2025 ఇయర్కి సంబంధించి ఎస్బీఐ వాళ్ళు యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ద అప్లికేషన్ ఫర్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఈజ్ లైవ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 250కి పైగా విలేజెస్ అలాగే 20+ స్టేట్స్లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను విత్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా. కాబట్టి వీడియోని మీరు చివరిదాకా చూసేసి జాగ్రత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఎస్బీఐ సంస్థ వాళ్ళు మీకు ఇక్కడ ఈ యొక్క మంత్లీ అలవెన్సెస్ కింద ట్రైనింగ్ పీరియడ్లో అమౌంట్ అనేది పే చేస్తారని చెప్పాను కదా, 19,000. ఇందులో వచ్చేసి మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లివ్ ఇన్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి మంత్లీ 16,000 రూపీస్ అనేది పే చేస్తారు. అలాగే మీకు అడిషనల్గా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు, అది వచ్చేసి 2,000 రూపీస్. అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు, అదేమో 1,000. ఈ విధంగా అన్నీ కలుపుకుంటే మీకు 19,000 రూపీస్ అమౌంట్ అనేది ఈ యొక్క ఏదైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కలుపుకుంటే ఆ యొక్క అమౌంట్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి మీకు 90,000 రూపీస్ని కూడా పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే మీకు 3AC ట్రైన్కి సంబంధించినటువంటి యొక్క ట్రైన్ రైల్వే ఛార్జెస్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి కానీ ఈ విధంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ని అయితే ఈ యొక్క సంస్థ వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక ఎస్బీఐకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్కి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ రిక్రూట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 1 అక్టోబర్ 2025 నాటికి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. మీరు ఏ విభాగంలో కంప్లీట్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ మాత్రం మీకు 21 నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు, మీరు క్లియర్గా చెక్ చేసుకుని సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. అయితే మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అండ్ అలాగే అసలు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ చూద్దాము. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనము ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, ఆ యొక్క టెస్ట్ అనేది రాయాలి. తర్వాత ఏంటంటే
వాళ్ళే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. దాని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్బోర్డింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా ఈమెయిల్ అలాగే SMS రూపంలో అయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీకు ఎవరైతే యొక్క రౌండ్స్ అనేవి క్లియర్ చేస్తారో ఫస్ట్ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ, వాళ్ళకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ అయితే ఉంటుంది. SBI సంస్థ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ వచ్చేసి దేని పర్పస్ అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క SBI సంస్థ వాళ్ళు యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఫెలోషిప్ రిక్రూట్మెంట్ అన్నమాట. దాదాపు మనకి 13 months అయితే ఉంటుంది, 13 నెలల పాటు కూడా ఈ యొక్క ఫెలోషిప్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఫెలోషిప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మీకు ఫర్దర్గా మంచి ఆపర్చునిటీస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది యొక్క సర్టిఫికేట్ తోటి. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏంటంటే మీరు ఈ యొక్క SBIకి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్స్ అనేవి చేపడుతున్నారో ఆ యొక్క ప్రాజెక్ట్స్లలో భాగంగా వీళ్ళకి సంబంధించి మీరు సపోర్టెడ్గా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి దానికి రిలేటెడ్గా ఇక్కడ అన్నీ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి యొక్క SBI సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేయాలంటే ఆ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే యొక్క ప్రోగ్రామ్స్ అనేవి మంచిగా జరిగే విధంగా, ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా అక్కడ మీరు వర్క్ చేయాలన్నమాట. సో మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో మీకు దగ్గరలోనే, మీ యొక్క విలేజ్కి దగ్గరలోనే పోస్టింగ్ అనేది కల్పించడం మీద జరుగుతుంది. సో అలా మనము రిక్రూట్మెంట్కి ఎంపిక అయిన తర్వాత వాళ్ళే కంప్లీట్గా ఫస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ బేస్ కింద మీరు అక్కడ వర్క్ చేయొచ్చు. రిక్రూట్మెంట్కి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ ఇచ్చేయండి. తర్వాత వాట్సాప్ ఉన్నటువంటి నెంబర్ అనేది ఎంటర్ ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేషన్ పర్పస్ వచ్చేసి మీకు వాట్సాప్ ద్వారా కూడా అప్డేట్ అనేది ఇస్తారు సెలక్షన్ ప్రాసెస్ గురించి. తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. తర్వాత సిటిజన్షిప్, నెక్స్ట్ సిటీ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే పెట్టండి, లేకుంటే లింక్డ్ఇన్ అకౌంట్ లేకుంటే ఇక్కడ ఎన్ని అని చెప్పేసి ఇచ్చేసేయండి, సరిపోతుంది. మిగతావన్నీ వదిలేసేయండి. తర్వాత లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి ఇక్కడ మీకు స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఉంటే ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకా అడిషనల్గా వేరే లాంగ్వేజెస్ వస్తే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసేసి మిగతా స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ పేజ్ ఇది, మిగతా స్టెప్స్ ఉంటాయి టోటల్ 7 pages. సో వాటికి సంబంధించి మిగతా అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్కి సంబంధించి ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ రాస్తే ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. సో డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రం ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఫెలోషిప్కి సంబంధించి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో మనకి వేకెన్సీస్కి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా అప్డేట్ అనేది ఉండదు, ఎందుకంటే మనకి చాలా సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది, ఎందుకంటే మనకి ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుంచి రిలీజ్ అయినటువంటి ఫెలోషిప్ ఆపర్చునిటీకి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇది మనకి జాబ్ అయితే కాదు, ఫెలోషిప్ మాత్రమే. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఫర్దర్గా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీ కనుక డిగ్రీ పాస్ అయి ఉండి ఖాళీగా ఉన్నా మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫీ అయితే లేదు, జస్ట్ ఒక టెస్ట్ రాయండి, షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు. మీ సొంత గ్రామానికి దగ్గరలోనే పోస్టింగ్ కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో వీటికి సంబంధించి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.